ఇదైతే మొదటి టిప్ అండి. ఇలా గనక చేసినారనుకో మీకు ఫ్రిడ్జ్ నుండి అన్‌ఫ్రిడ్జ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. హాయ్ అండి, దిస్ ఈజ్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమేనండి. మన వీడియోలకు అన్నవి 20, 30, 40 అన్నవి వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ అన్ని తగ్గిపోతున్నాయి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి, అక్క నాకు వ్యూస్ తగ్గిపోతున్నాయి, 20, 30నే వస్తున్నాయి, నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ రావడం లేదు, వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ రావడం లేదు, ఎలా అక్క చెప్పండి అక్క అని అంటారు. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి యూజ్ అవుతుందండి. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు మంచి టిప్స్ అన్నవి ఉంటాయి. దానివల్ల ఫ్రిడ్జ్ అయిన వీడియోని అన్‌ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అంటే మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనకు మంచిగానే 2K, 3K, 1K, 5K, 500 ఇలా వచ్చిన వ్యూస్ సడన్ గా 50, 30, 40 అనేవి వస్తున్నాయి. అరే మనకి ఏమైంది, మన వీడియోలకి బాగానే చేస్తున్నాం కదా, మంచిగా చేస్తున్నాం కదా, ఎందుకు వ్యూస్ రావడం లేదు, సడన్ గా ఇలా తక్కువైపోయినాయి, అందరికి బాగానే వస్తున్నాయి వ్యూస్, నాకెందుకు రావడం లేదు అన్న టెన్షన్ లో ఉండిపోతారు. చేయాలన్న ఆలోచన కూడా తగ్గిపోతుందని చాలా మంది చెప్తున్నారు. మీరేం టెన్షన్ తీసుకోకండి. 30, 20 వచ్చినా కూడా మీరైతే తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే చేయడం మాత్రం ఆపకండి. కంటిన్యూస్ గా ఒక టైంను మాత్రం మీరు ఒక టైం అన్నది కేటాయించుకోండి. ఈ రోజు 11కి గన మీరు అప్లోడ్ చేసారంటే కంపల్సరీ 11కి అప్లోడ్ చేయాల్సిందే. మీరు 20 వస్తున్నాయి, 30 వస్తున్నాయి, నేను పెట్టను వీడియోస్ అని మాత్రం అస్సలు అనుకోదండి. డైలీ మీరు ఏ టైంకి అప్లోడ్ చేస్తారో ఆ టైంకి అప్లోడ్ చేయండి. మళ్ళీ మీరు మాటికి డిలీట్ చేయడం అన్నది ఆఫ్ చేసుకోండి. ఈ వీడియోకి మంచి రాలే, ఈ వీడియో మంచి చేయలేదు, నేను ఈ వీడియోకి 20 వచ్చినాయి, 10 వస్తున్నాయి వ్యూస్, ఇది డిలీట్ చేస్తా అని మాత్రం అస్సలు డిలీట్ అన్నది మాత్రం చేయకండి. మీ వీడియో మీద మీకే లేనప్పుడు యూట్యూబ్ కూడా రికమెండేషన్ అన్నది చేయదు కదా. యూట్యూబ్ రికమెండేషన్ చేసినప్పుడే కదా మనకు వ్యూస్ వచ్చేది. అందుకోసం మీరు మాత్రం ఎట్టి పరిస్థితులలో డిలీట్ అన్నది చేయొద్దండి. ఒకవేళ వీడియో చేసేటప్పుడే, వీడియో అప్లోడ్ చేసేటప్పుడే 1కి 10 సార్లు చూసుకొని అప్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత మాత్రం అస్సలు డిలీట్ అనేది చేయొద్దండి. దీనివల్ల ఫ్రిడ్జ్ అయ్యే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. మనం మళ్ళీ డైలీ ఏ టైంకి అయితే మనం అప్లోడ్ చేస్తున్నామో అదే టైంకి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకోకుండా ఇప్పుడు అప్లోడ్ చేసి మళ్ళీ ఎప్పుడో వారం 10 రోజులకి, 3 నెలల తర్వాతకి, నెల తర్వాతకి అప్లోడ్ చేసి వ్యూస్ రావడం లేదంటే కూడా ఎలా వస్తాయండి, రావు కదా. కంపల్సరీ మీరు ఏ టైంకి అయితే అప్లోడ్ చేస్తారో అదే టైంకి అప్లోడ్ చేయండి. అలా ఒకవేళ అప్లోడ్ చేయకపోతే మాత్రం అలా కూడా ఫ్రిడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మన యూట్యూబ్ అల్గారిథం అన్నది 15 రోజులకి, 20 రోజులకి, నెలకొకసారి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే హ్యాక్ చేసి వాళ్ళకు వ్యూస్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఆ వ్యూస్ అన్నవి కూడా కొంతమందికి సడన్ గా ఇట్లా పడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరైతే డిమోటివేషన్ అనేది కాకోకండి. మీరైతే డైలీ అప్లోడ్ చేయండి. యూట్యూబ్ వాళ్ళకి అందరు సమానులే అండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయితే అస్సలకే కాదు. మనని మనమే మోటివేషన్ చేసుకొని ముందుకు సాగిపోతూనే ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది మన లోపల పెట్టుకోవాలి. కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోతే తప్పకుండా మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయిన వీడియోస్ ని అన్‌ఫ్రీజ్ ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అవన్నీ మీరు పాటించండి. దానివల్ల మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే మళ్ళీ ఉంటదండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్లే ముందు మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అయితే స్క్రీన్ రికార్డింగ్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఫోన్ ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని వైటీ స్టూడియో అన్నది క్లిక్ చేసుకున్న తర్వాతకి కింద చూడండి అనలిస్ట్ అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మనకు 28 డేస్లలో వచ్చిన వ్యూస్, వాచ్ టైము, మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారో 28 డేస్లలో అదన్నది కనిపిస్తుందండి. కిందికి చూసినట్టయితే చూడండి టాప్ కంటెంట్ అని ఉన్నది కదా, అక్కడ కూడా చూసుకోవచ్చు. టాప్లో ఉన్న 28 డేస్లలో వచ్చిన వీడియోలు, వ్యూస్ వచ్చిన వీడియోలు అన్నవి టాప్ కంటెంట్లో కనిపిస్తాయండి. అలాగే కిందికి స్క్రోల్ చేస్తే రియల్ టైం అంటే 48 అవర్స్లలో మనకు వేటికి వ్యూస్ అన్నవి బాగా వస్తున్నాయి అన్నది టాప్ 5లో చూపిస్తుందండి. చూడండి, నాకు 3137 అన్నది 48 అవర్స్లలో వచ్చినాయి వ్యూస్ అన్నది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకైతే చూడండి 48 అవర్స్ది చూపిస్తుంది, 60 మినిట్స్ది కూడా చూపిస్తుందండి. 60 మినిట్స్లో కూడా మనకి ఎంతమంది వ్యూస్ వచ్చినాయి కూడా చూపిస్తుందండి క్లిక్ చేస్తే. ఈ వీడియోలకి మెయిన్గా వచ్చినాయండి. అయితే మనమైతే ఈ టాప్లో ఉన్న ఈ 28 డేస్లలో వచ్చిన వీడియోలలో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుని టాప్లో ఉన్న వీడియోని మళ్ళీ అలా దానికి సంబంధించి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కనుక చేసినట్టయితే మళ్ళీ మనకు వ్యూస్ అన్నది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఓవర్ వ్యూ పక్కంటే కంటెంట్ అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ అయితే వీడియో అని ఉన్నది కదా, మనం ఒకవేళ షార్ట్స్ చేసిన వాళ్ళు అయితే మాత్రం షార్ట్స్ అని క్లిక్ చేయండి. షార్ట్స్ అని క్లిక్ చేస్తే 28 డేస్లలో టాప్లో ఉన్న వీడియోస్
వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ చూసుకొని మన షార్ట్స్కి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో అలాంటి సంబంధించిన వీడియో అన్నది ఇంకొకటి చేయండి. మళ్ళీ అప్పుడు కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి వీడియోకి, షార్ట్ వీడియోకి. ఇప్పుడైతే పక్కంటి ఉన్న ఇన్స్పిరేషన్ అని ఉన్న ఆప్షన్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే చూడండి, టాప్ సెర్చెస్ అంటే ఎక్కువ మంది దీనికి సంబంధించి ఇలాంటి వీడియోకి సంబంధించి సెర్చ్ చేస్తున్నారు. అయితే నేను టెక్ ఛానల్ చేస్తున్నా కాబట్టి నాకు సంబంధించి వీడియోస్ అనేది చూపిస్తుందండి. యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది. ఈ సెర్చ్ చేసిన వీడియోలలో నేను చేసినట్టయితే నాకు వ్యూస్ బాగా వస్తాయని చూపిస్తుంది. ఇప్పుడు మీరు బ్లాగ్స్ చేసిన, ఫుడ్ సంబంధించి చేసిన, డ్యాన్స్ సంబంధించి చేసినా కూడా ఇలాంటి వీడియోస్ చేయమని యూట్యూబ్ అయితే చూపిస్తుందండి. మీరు వాటికి సంబంధించి వీడియో చేసినట్టయితే తప్పకుండా మీకు వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. కింద చూసినట్టయితే వీడియోలు ఉన్నాయి కదా, ఇంకా వీటికి సంబంధించి వీడియోలు కూడా చేసుకోండి, మీకు వ్యూస్ బాగా వస్తాయని యూట్యూబ్ అయితే మీకు రికమెండేషన్ అయితే చేస్తుందండి. కాబట్టి మీరు వీటికి సంబంధించిన వీడియోస్ చేసుకొని కూడా మీరు వ్యూస్ అనేవి పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేసుకొని పైన సెర్చింగ్ బార్లో కూడా చూసుకొని కూడా మీరు చేసుకోవచ్చండి. ఇవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి పైన అయితే మనకు ట్రెండింగ్ అనే సింబల్ కనబడుతున్నది కదా, ఆ ట్రెండింగ్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్స్, మ్యూజిక్, గేమింగ్, మూవీస్ వీటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. మీరు దేనికి సంబంధించిన టాపిక్ చేస్తున్నారో వాటికి సంబంధించినవి క్లిక్ చేసుకొని వాటికి సంబంధించింది ఇవి యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చండి. షార్ట్స్ చేసే వాళ్ళకైతే ఇక్కడ మిలియన్స్లలో వ్యూస్ కనిపిస్తున్నాయి కదండి, మిలియన్స్లలో వ్యూస్ కనిపించే వాటిని మీరు యూజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఫుడ్కైనా సరే, మీరు చేసే ఒక టైలరింగ్ అయినా సరే, వాటికి ఈ యొక్క సాంగ్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చండి. మీరు యూజ్ దిస్ సౌండ్ అని ఉన్నది కదా, ఇగో దీన్ని క్లిక్ చేశారనుకో, మీరు డైరెక్ట్ చేసిన ఫుడ్ షార్ట్కి ఈ వీడియో కన్నా మీరు పెట్టారనుకో, షార్ట్ కానీ అలా ఆ రకంగా అప్లోడ్ చేస్తే కంపల్సరీగా మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ టైప్లో వీడియోలు చేసుకొని మీరు అన్ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.